నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. పదిహేను నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన చంద్రబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి. చిరంజీవి వెంకటేష్ కాంబోలో ఈ సంక్రాంతికి ఓ సర్ప్రైజ్, అనిల్ రావిపూడి. గురజాల నియోజకవర్గంలో కూటమి నాయకులు చికెన్ దందా, కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం. ఇక డీటెయిల్స్ సే ప్రభుత్వం అర్హుల పెన్షన్ను తొలగిస్తుందని గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్న వైసీపీ పార్టీ నేతల ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలేనని కొట్టిపడేస్తూ పెన్షన్ల విషయంలో ప్రభుత్వ విధి విధానాలపై క్లారిటీ ఇచ్చారు. కూటమి అధికారం చేపట్టి 15 నెలలు కావస్తుందని, ఈ వ్యవధిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 65 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా 4,50,000 పెన్షన్లు తొలగించారంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుందని, దమ్ముంటే ఆధారాలు ఇవ్వాలని సవాల్ విసిరారు. దివ్యాంగుల పెన్షన్స్ లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే, వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోని 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా, చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా, మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది, ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది. ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్ లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి, అందులో ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ప్రాసెస్ లేకపోవడం వల్ల, అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో. యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్. సో మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అర్హుల్లో కలపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. సినీ నటుడు మంచు మనోజ్ తన సతీమణి మౌనికతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లాలో సందడి చేశారు. అమరాపురం మండలం హేమావతి గ్రామంలోని హెంజేరు సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మనోజ్ దంపతులకు స్వాగతం పలికారు. అందరూ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనోజ్ ను ఆయన అభిమానులు, కూటమి నేతలు గజమాలతో సత్కరించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రానికి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ను ఖరారు చేశారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర బృందం ఈ రోజు టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేసింది. అనంతరం అనిల్ మాట్లాడుతూ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ ను కాస్త మార్చి మన శంకర వరప్రసాద్ గారు అని పెట్టాం. టైటిల్ గ్లింప్స్ వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు విక్టర్ వెంకటేష్ కు థ్యాంక్స్. ప్రస్తుతానికి ఆయన వాయిస్ మాత్రమే విన్నారు. త్వరలోనే ఆయన సినిమాలో ఎంట్రీ ఇవ్వనున్నారు. చిరంజీవి వెంకటేష్ కాంబో ఎలా ఉంటుందో ఈసారి సంక్రాంతికి సర్ప్రైజ్ తో చూస్తారు. చూస్తూ పెరిగాను నేను. సో నాకు బాగా నచ్చిన సినిమాలు రౌడీ అల్లుడు, ఘరానా మగుడు, గ్యాంగ్ లీడర్ నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. సో ఆయన కమ్బ్యాక్ తర్వాత మళ్ళీ అలాంటి ఒక చిరంజీవి గారి ఒక మెగా స్వాగ్ ఎలా ఉంటుందో చూడాలి నాకు ఎప్పుడూ కోరుకుండేది. సో నాకు ఎప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తాను వెయిట్ చేశాను. ఫైనలీ నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఏదో ట్రై చేశాను, బట్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకటి మాత్రం చెప్పగలను, ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు. అదైతే నేను మీకు చెప్పగలను. సో పాటలు, ఎంటర్టైన్మెంటు అన్నీ చాలా బాగా కుదిరాయి. అండ్ టైటిల్ కూడా ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది మనం గ్లిమ్స్తో పాటు. సో చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్లోంచి మేము శంకర్ వరప్రసాద్ అని ఒక టైటిల్ ఆయన సినిమాలో క్యారెక్టర్ పేరు పెట్టడం జరిగింది. దాన్నే చాలా కలోకియల్గా మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి సో టైటిల్ చేయించాం. అండ్ క్యాప్షన్ వచ్చేసి పండగకు వస్తున్నారు. యాస్టీస్గా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి పండగకు వస్తున్నారు. సో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ మీకు గ్లిమ్స్లో నేను వెంకటేష్ గారిని అడగగానే సో వెంకటేష్ గారు చాలా హ్యాపీగా వచ్చి మన కోసం మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని గ్లిమ్స్లో ఆయన వాయిసే ఇచ్చారు. సో థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు, వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు సినిమాలో. సో మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారి కాంబో ఎలా ఉండబోతుందో ఈసారి పండగకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. సో అది కూడా స్టెప్ బై స్టెప్ మీ దగ్గరికి తీసుకొస్తాం. అండ్ ఇక నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన పాట, ఆయన ఆట, ఆయన మేనరిజమ్స్, ఆయన ఫైట్స్, ఆయన లుక్స్, ఆయన పోజులు అభిమానించిన వాళ్ళు, అనుకరించిన వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో. ఎక్కడొక చోట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది చిరంజీవి గారిది. సో అలాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని నా కంటితో నేను ఎలా చూడాలనుకున్నానో చూసే అవకాశం నాకు వచ్చింది. అండ్ ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ గారు మీ అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి రాబోతుంది. పండగకు వస్తున్నారు బాస్ ఈసారి. థ్యాంక్ యూ. కూటమి పాలనలో రాష్ట్రంలో అవినీతి మాఫియా విచ్చలవిడిగా రాజ్యం వెళ్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ఏ విధంగా దోచుకుని అవినీతి సంపాదన కూడబెట్టుకుంటామన్న ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు, వారి సంక్షేమం గురించి ఆలోచించే తీరిక లేదని మండిపడ్డారు. బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇవ్వడం తప్ప రైతు శ్రేయస్సును గురించి కానీ, వ్యవసాయం సంక్షోభంలో ఉంది కాబట్టి రైతుల సంక్షేమాన్ని గురించి కానీ ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే రైతులని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి ఉండదు అనేటువంటిది ఈరోజు రైతులందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అసలు ఒక్కసారి చూస్తే ఒక్క సమీక్ష కూడా జరపడం లేదంటే, ఒక పక్క అతివృష్టి అనావృష్టితో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రానికి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? ఒక శాఖను నిర్వహిస్తున్నాడా? అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో? ఇవన్నీ కూడా ప్రజలకి, రైతులకి ప్రధానంగా వచ్చేటువంటి అనేక అనుమానాలు. ఈరోజు చూస్తే పంటలకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పి మిర్చి దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, ప్రత్తి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, బొప్పాయి దగ్గర నుంచి ప్రతి పంటకి ఈ రోజు పంటకి గిట్టుబాటు, వరి అయితే వదిలేశారు, గాలికి వదిలేశారు. మిగతా పంటలకు సంబంధించి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు అంటే కనీసం స్టేట్మెంట్లు ఇవ్వడం, కొన్ని పత్రికల్లో అనుకూలమైనటువంటి పత్రికల్లో ఆహా ఓహో ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమలు కల్పించడం తప్ప ఎక్కడైనా ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకుని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కరువు వచ్చింది, వర్షం వచ్చింది, ఒక పక్క అతివృష్టి అనావృష్టి, ఎక్కడ ఉలుకు పలుకులేదు. అసలు ఏమి జరిగింది అనేటువంటిది కానీ, ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది, ఏ విధంగా రైతులను ఆడుకోవాలనేటువంటి ఆలోచన కానీ, లేదు కొన్ని దగ్గరలో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన కానీ, ఒక సమీక్ష కానీ, దాని మీద ఫలితాలు కానీ
ఏ విధంగా రైతును ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ కానీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు కానీ ఏమీ లేకుండా ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం పోగొట్టడం వెళ్ళిపోవడం అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు రైతు ఆలోచనలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి, రైతు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే వాళ్ళు దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, దాడులు, వాటితో పాటు తప్పుడు కేసులు, అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు, మాఫియా, ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే ఒక మట్టి మాఫియా ఒక పక్క, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం, వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కానీ ఇతర ప్రజల గురించి కానీ ప్రజల అభివృద్ధిని గురించి కానీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం. పోతే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రంలో పలువురు టీవీ ఆర్టిస్టులతో పాటు సుమారు 300 మంది రక్తదానం చేశారు. నటి వ్యాఖ్యాత ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. నటుడు ఉత్తేజ్ తన మయూఖ టాకీస్ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థులతో హాజరై రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి శ్రీజనని ఆగ్రో ఫుడ్స్ సంస్థ తరపున ఉచితంగా స్నాక్స్ అందించారు. ఎన్నో లక్షల మందికి ప్రాణాన్ని అందజేస్తుంది రక్తం అనే బ్లడ్ బ్యాంక్ ద్వారా. అలాగే ఎంతోమందికి చూపుని అందిస్తుంది. ఇది ఒక గొప్ప యజ్ఞం. అందరూ మెసేజ్ పెట్టాను, అరే బలవంతం లేదు, స్వచ్ఛందంగా సత్యంగా సంతోషంగా ఎవరు వస్తారు చెప్పండి అనగానే దాదాపుగా ఒక 30-40 మంది టక్ 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 అని సంతకాలు చేశారు. సో అందరం కలిసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాం. సహృదయం ఉంటే చాలు, ఇంకా వేరే మనం వెళ్ళి లక్షల కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు పక్కవాడికి సహాయపడడానికి. సో అలా అన్నయ్య చేస్తున్న ఈ గొప్ప యజ్ఞంలో ఎంతో హృదయ సంస్కారం ఉన్న, హృదయ వైశాల్యం ఉన్న ఈ యజ్ఞంలో మేము అందరం పాల్పంచుకునే బెస్ట్ విషెస్ టు హిమ్. సో మనం ప్రాణంగా ప్రేమించి మన మెగాస్టార్ చిరంజీవికి ఇంకొకరి ప్రాణం కాపాడే పని చేస్తే వారికి అంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఇంకోటి ఉండదండి. సో మనం అందరం పాల్గొని 300 మంది మేమే ఆశ్చర్యపోయాం, ఇంతమంది ఇస్తారు అనుకోలేదు. ఆశ్చర్యపోయాం మేమే. అంత చక్కటి కార్యక్రమం జరుగుతుంటే ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయప్రదం చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన గెస్టులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉద్యోగ ఉపాధి కల్పన కోసం యువత పరిశ్రమను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నేపథ్యం పోర్టల్ ను దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ ఆదేశాలు జారీ చేశారు. పోర్టల్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
అనకాపల్లి జిల్లా చీటికాడ మండలం కట్టువాని అగ్రహారం సమీపంలోని బొడ్డేరు నదిపై ఉన్న వంతెన కుంగింది. వంతెన దిగువ ఓ కుంద విరిగిపోయింది. దీంతో వంతెన కుంగిపోయి ప్రమాదకరంగా వేలాడుతుంది. దీంతో వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చీటికాడ బుచ్చయ్యపేట మండలానికి చెందిన దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంగిపోయిన వంతెన ఏ క్షణంలోనే కూలిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతోనే వంతెన కుంగిపోయింది. 2011లో విశాఖ డైరీ స్థానిక పాడి రైతుల సహకారంతో ఈ వంతెనను నిర్మించారు. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లలో భారీ కోత పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మండిపడ్డారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లేని వారు అంటే తన జీవనాన్ని తనే సంపాదన అనేది కూడా చేసుకోలేని వారితో పాటు 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అర్హత అనేది ఉంటే, పేదరికంలో ఉంటే వారందరికీ కూడా నెల నెల పెన్షన్లు ఇచ్చే పద్ధతి. అలాగే దివ్యాంగులు అంటే ఏమాత్రం పని చేసుకోలేని వారు, నడవలేని వారు, చూడలేని వారు, వినలేని వారు, ఇటువంటి వారికి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా 2004 నుంచి కూడా అత్యధికంగా తీసుకొని వచ్చేవారు కూడా. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ పెన్షన్లు అప్పటికి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా 6 రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా 11 రకాల 21 రకాల వారిని కూడా గుర్తించి కేటగరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పని చేసుకోలేని వారికి 10,000, 15,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే 2024 మార్చి, ఏప్రిల్, మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక 66,34,000 మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు. అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా 66,34,000 మంది. ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు, జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే భాగస్వాముల 3 పార్టీలు కూడా కలిపి అంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తామని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 4,000 రూపాయలు కూడా చేస్తామని, అలాగే వికలాంగులకు అంటే దివ్యాంగులకు అందరికీ కూడా 6,000, 10,000, 15,000 కేటరైజ్ కూడా చేసేసి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వారందరికీ కూడా ఇస్తాము, చాలామంది అర్హత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారి యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకొని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది 2024 జూన్లో కూడా. వస్తానే ఒక 3-4 నెలలు మాత్రం
పెన్షన్లు అయితే వారు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఏకంగా ఈ 13-14 నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 66,34,000 పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల 62,19,000 మాత్రమే, అంటే దాదాపుగా 4,15,000 మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది. కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది. అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటి నుంచో కూడా 10-15 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అనర్హులుగా తేల్చి ఈ 4,15,000 మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ దివ్యాంగులకు ఏదైతే 6,000 ఇస్తామని మంచం నుంచి కిందికి కదలలేని వారు. ధర్మవరం ఎంపీడీఓ సాయి మనోహర్ వినాయక చవితి సందర్భంగా ప్రజలు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు. శుక్రవారం తన కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆయన రంగులతో కూడిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు, పర్యావరణం కలుషితం అవుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పూజ అత్యంత ఆవశ్యకమని ఆయన సూచించారు. మట్టి గణపతిని అందరూ పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. మట్టి గణపతి ముద్దు, రంగుల విగ్రహం వద్దు. మట్టి గణపతి ముద్దు, రంగుల విగ్రహాలు వద్దు. ఇదేంటంటే ఇప్పుడు దాకా అందరం డిస్కస్ చేస్తూ కూడా రంగుల గణపతి విగ్రహాలు చాలా పర్యావరణానికి, ఈవెన్ పశువులకి కూడా చెరువుల్లో, వంకల్లో, వాగుల్లో మనం పడేస్తుంటాం నిమజ్జనంలో. ఆ రోజు జస్ట్ మనం ఆ రోజు పడేసిన లోపల లైక్ ఐరన్ వస్తువులు, కలర్స్, అవన్నీ రకరకాలు కూడా అంటే పర్యావరణానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ అనమాట టు డిజాల్వ్ ఆర్ టు డికంపోజ్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ధర్మవరం గ్రామ ప్రజలు ధర్మవరం మండల ప్రజలందరికీ కూడా మా అందరి సైడ్ నుంచి ఎంటైర్ ధర్మవరం మండల ప్రజా పరిషత్ నుంచి విన్నపం ఏంటంటే మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని రక్షించండి. మట్టి గణపతిని పర్యావరణాన్ని రక్షించండి. మట్టి గణపతిని పూజించండి, రంగు విగ్రహాలని మానేద్దాం. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మన పర్సనల్ గా మన ఇంటి నుంచే మొదలు పెడదాం. ఓకేనా? మన ఇంటి నుంచి మన ఆఫీసెస్ లో ఏమైనా పెడితే కూడా లెట్ స్టార్ట్ విత్ ఓన్లీ క్లే ఐడల్స్ అన్నమాట. క్లే గణపతినే మనం వాడాలి. ఓకేనా? దయచేసి ఇట్ ఈస్ ఆల్ అవర్ కమిట్మెంట్. ఏదో జస్ట్ ఇది ఒకరికిద్దరు నుంచి కాదు, ఒక సమూహంగా మనం అందరం చేయాలి. ప్లీజ్ డూ దిస్ వాలంటరీలీ అన్నమాట. ఓకే, ఏమైనా చెప్తారు సార్? చెప్పండి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శుక్రవారం కొండపల్లి మున్సిపాలిటీలో హైస్కూల్ వద్ద నుంచి ఎర్రబ్రిడ్జి హైవే వరకు 43.45 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన కొండపల్లిలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజలు ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు, కూటమి నేతలు పాల్గొన్నారు. బ్రిడ్జి నుంచి కిందకి రోడ్డు దెబ్బతిన్నందువల్ల 43.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించాలని చెప్పి ఇక్కడ ప్రజలు అడగటం, దాన్ని ఈరోజు శంకుస్థాపన చేసాం. త్వరలో నిర్మాణం పూర్తవుతుంది. తప్పకుండా కొండపల్లి పురపాలక సంఘం ఇటీవల ఏర్పడింది కాబట్టి గతంలో ఎన్నికలు జరిగినప్పటికీ 4 సంవత్సరాలు బాడీ ఏర్పాటు కాకపోయేటప్పటికీ కొన్ని నిరంతర సమస్యల పట్ల పర్యవేక్షణ లోపించింది. తప్పకుండా ఇప్పుడు మా కౌన్సిలర్లు, అలాగే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి అన్ని విషయాలు సమన్వయపరిచి నిరంతరం వార్డుల్లో పర్యటిస్తా అటు వీధి దీపాలు కావచ్చు, ఇటు మంచినీళ్ళు కావచ్చు, ఒక్కొక్క సమస్యని, ఎందుకంటే నిధుల లభ్యత ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ సమన్వయం చేసుకొని ఒక్కొక్క సమస్యని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించుకుంటూ వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రధాన రహదారిలో ఒకటి అయినటువంటి ఎర్ర బ్రిడ్జి నుంచి కిందకి రోడ్డు దెబ్బతిన్నందువల్ల 43.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించాలని చెప్పి ఇక్కడ ప్రజలు అడగటం, దాన్ని ఈరోజు శంకుస్థాపన చేసాం. త్వరలో నిర్మాణం పూర్తవుతుంది. తప్పకుండా కొండపల్లి
పురపాలక సంఘం ఇటీవల ఏర్పడింది కాబట్టి గతంలో ఎన్నికలు జరిగినప్పటికీ 4 సంవత్సరాలు బాడీ ఏర్పాటు కాకపోయేటప్పటికీ కొన్ని నిరంతర సమస్యల పట్ల పర్యవేక్షణ లోపించింది. తప్పకుండా ఇప్పుడు మా కౌన్సిలర్లు అలాగే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి అన్ని విషయాలు సమన్వయపరిచి నిరంతరం వార్డుల్లో పర్యటిస్తా అటు వీధి దీపాలు కావచ్చు, ఇటు మంచినీళ్ళు కావచ్చు, ఒక్కొక్క సమస్యని, ఎందుకంటే నిధుల లభ్యత ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని సమన్వయం చేసుకొని ఒక్కొక్క సమస్యని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించుకుంటూ వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.